మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు, మ్యాథ్స్ సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు టీసాట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ అన్నా, మీరు లాస్ట్ టైం ఇచ్చిన యాక్టివిటీ మేము చేసేసాము. ఈ టేబుల్లో ఉన్న వాల్యూస్ అన్ని మాకొచ్చు అని ఎంతమంది అంటారు? రైట్. ఇప్పుడు నేను మీకు ఒక పరీక్ష పెడతాను, చూద్దాము ఎంతమంది పాస్ అవుతారో. sin 30 వాల్యూ చెప్పండి ఎవరైనా. sin 30 వెరీ గుడ్. 1/2. cos 60 వాల్యూ ఎంత? 1/2. ఓ, రెండు సేమా? ఓకే. sin 45 1/√2. ఓకే. ఇంకేమున్నాయి? sec 30 వాల్యూ తెలీదా? అయ్యో, నేర్చుకోలేదా మీరు? 2/√3 అని చెప్పారు కదా లాస్ట్ టైం నేర్చుకోవాలి. సరే, ఎంతమంది అయితే నేర్చుకోలేదో మీరందరూ జాగ్రత్తగా వాల్యూస్ నేర్చుకొని ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఓకేనా? సరే, ఈరోజు మనం చాలా తేలికైన ఇంట్రెస్టింగ్ ఫన్ చేయబోతున్నాం అనమాట. ఓకేనా? చలో స్టార్ట్ చేసేద్దామా? ఏం లేదు, ఈరోజు మనం నేర్చుకునేది ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనమాట. కాంప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో అన్న, కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏంటన్నమాట? ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్రెడ్ తింటాను అనుకోండి, బ్రెడ్లో బటర్ కూడా వేసుకుంటే అది కాంప్లిమెంటరీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా కూల్ డ్రింక్ తాగుతాను అనుకోండి, అందులో లెమన్ కూడా వేసుకోవడం కాంప్లిమెంటరీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బోండాలు తింటాను అనుకోండి, బోండాలు చట్నీతో తినడం, చట్నీ కాంప్లిమెంటరీ అనమాట. ఇంకా ఇంకేమున్నాయి? బండి నడిపితే హెల్మెట్ కాంప్లిమెంటరీ లేకపోతే ఫైన్ వేస్తారు మరి పోలీసు వాళ్ళు. ఇప్పుడు కోవిడ్-19లో బయటికి వెళ్తే మాస్క్ కాంప్లిమెంటరీ. సో మీకు ఐడియా రావడానికి చెప్తున్నా, అది యాక్చువల్గా మీరు అట్లా తీసుకొని అక్కర్లేదు. చూడండి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటో చెప్తున్నా. A plus B is equal to 90 degrees. Angle A plus angle B is equal to 90 degrees అయితే యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ కాంప్లిమెంటరీ అని చెప్పొచ్చు అనమాట. సో అవి రెండు ఒకదానొకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాయి. అది ఎట్లనో ఇప్పుడు మనము డీటెయిల్డ్గా వెళ్తాం, రండి. మళ్ళీ మన ట్రయాంగిల్ వచ్చేసింది. ఈ ట్రయాంగిల్ పరిస్థితి ఏంటి అంటే రైట్ యాంగిల్ అంట. ఇక్కడ ఏబిసి ఏమో పేరంట, యాంగిల్ ఏ ఏమో ఎక్స్ అంట. రైట్, యాంగిల్ ఏ ఎక్స్, యాంగిల్ బి 90. నేను యాంగిల్ సి కనిపెట్టాలి. మనకు తెలిసింది ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 ఆబ్వియస్గా. యాంగిల్ ఏ ఎంత? ఎక్స్. యాంగిల్ బి ఎంత? 90. యాంగిల్ సి అంతే వచ్చు, ఈజ్ ఈక్వల్ టు 180. 90 ఎక్స్ అటు పంపిస్తే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 90 90 అవుతుంది, మైనస్ ఎక్స్ అవుతుంది. యాంగిల్ సి ఎంత వచ్చింది? 90 మైనస్ ఎక్స్ వచ్చింది. రైట్, మీరు ఒకసారి కేర్ఫుల్గా చూడండి. ఈ ట్రయాంగిల్లో సైన్ ఎక్స్ వాల్యూ చెప్పండి ఒకసారి. సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఎంత? ఇది పిసి బై హైపోటెన్యూస్ ఏంటి? ఏసీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ సైన్ అప్లై చేస్తున్నా, సికి సైన్ అప్లై చేస్తున్నా. సైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఏంటి? ఏబి. హైపోటెన్యూస్ ఏంటి? ఏసీ. రైట్, సి అంటే ఎంత? వాల్యూ ఎంత? 90 మైనస్ ఎక్స్ కదా. సైన్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏసీ.
కానీ మనకి తెలిసింది ఏంటి అంటే ఏబి బై ఏసీ అంటే ఏంటి? అయ్యో మీరు ఇంకా తెలుసుకోలేదా? చూడండి ఇక్కడ కాస్ ఎక్స్ అప్లై చేసి చూడండి. కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అడ్జసెంట్ ఏంటి? ఏబి. హైపోటెనస్ ఏంటి? ఏసి. ఈ రెండు సేమేనా? సేమే కదా. అంటే ఈ రెండు కూడా సేమేనా? అంతే కదా. సో సైన్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఇది నేను చెప్పేది. కాంప్లిమెంటరీ ఇందాకన్నా కదా. సో 90 డిగ్రీస్ ఎక్కడైతే వస్తుందో 90 మైనస్ ఎక్స్ వచ్చేస్తే కాంప్లిమెంటరీ యాంగిల్ ఏంటి? కాస్. సైన్ కి కాస్, సెక్ కి కోసెక్, టాన్ కి కాట్, ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓకేనా? మీరు సింపుల్గా నేను మీకు చూపించిన ఈ వాల్యూస్ని ఒక్కసారి చకచకా చదివేయండి. సైన్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ, కాస్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ. టిక్. ఓకే. tan 90 minus a is equal to cot a, cot 90 minus a is equal to tan a. Tick. Sec 90 minus a is equal to cosec a, cosec 90 minus a is equal to sec a. Tick. ఇవి చదివారా? సో సైన్ కి కాస్ కాంప్లిమెంటరీ వస్తుంది, టాన్ కి కాట్ కాంప్లిమెంటరీ వస్తుంది, సెక్ కి కోసెక్ కాంప్లిమెంటరీ వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది. ఇందాకే ప్రూఫ్ చేసినాం, ఇక్కడ ప్రూవ్ చేసినాం కదా. ఇట్లా వస్తుంది అనమాట. సో మీరు ఈ వాల్యూస్ ఒక్కసారి నోట్ చేసేసుకోండి తొందరగా. 5 లెక్క పెడతా. 5 4 3 2 1 0.5 0. ఓకే. ఈ వాల్యూస్ని మీరు గుర్తుపెట్టుకోనక్కర్లేదు, జనరల్గా మైండ్లో పెట్టుకోండి. సైన్కి కాస్ కాంప్లిమెంటరీ, టాన్కి కాట్ కాంప్లిమెంటరీ, సెక్కి కొసెక్ కాంప్లిమెంటరీ అని మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? ఇది మనము సమ్ సాల్వ్ చేసేటప్పుడు బాగా పనికొస్తుంది. రైట్. ఇది కాంప్లిమెంటరీ యాంగిల్స్ కథ. ఓకేనా? దీనికి 2 ఎగ్జాంపుల్స్ చేద్దాం అబ్బా. ఎగ్జాంపుల్స్ చేయకపోతే మనకి బేసిక్గా అంత క్లారిటీ రాదు కదా. రైట్. మీ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది మీ టెక్స్ట్ బుక్లో, ఆ ఎగ్జాంపుల్ రాస్తారా? ఏమని ఇచ్చాడంటే కాస్ 7a ఈజ్ ఈక్వల్ టు సైన్ a మైనస్ 6 డిగ్రీస్ అని ఇచ్చాడు. ఓకే, కొత్త ఏముంది మనకి? కాస్ ని సైన్ గా మార్చాలంటే ఏం చేయాలి? సైన్ ఆఫ్ 90 మైనస్ 7a అని రాయాలి. అంతే కదా. ఎందుకు? సైన్ కి కాస్ కి సైన్ కాంప్లిమెంటరీ ఎప్పుడైతుంది? 90 మైనస్ ఫామ్ లో రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ a మైనస్ 6. సైన్ సేమ్ అంటే యాంగిల్స్ కూడా సేమ్ అయి ఉండాలి. రేషియో సేమ్ అంటే ఖచ్చితంగా యాంగిల్ సేమే కదా. మరి అదేంటి అసలు? అది క్వశ్చనే కాదు. రైట్. 90 మైనస్ 7a ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 6. ఇది అటు పంపిస్తాను, అది ఇటు పంపిస్తున్నా. 8a ఈజ్ ఈక్వల్ టు 96. a ఈజ్ ఈక్వల్ టు 96 బై 8. 8 1s are 8 2s are. a ఈజ్ ఈక్వల్ టు 12. వచ్చింది ఆన్సర్? రాసేసుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 2. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ బి అయితే కనుక ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 అని ప్రూవ్ చేయమని అడిగారు అనమాట మేడం. మరి ప్రూవ్ చేద్దామా? రైట్. ఇక్కడ చిన్న చేంజ్, సైన్ ఏ కాదు, కాస్ బి. ఓకేనా? సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి అని. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి. నేను కాస్ ని సైన్ లో మార్చాలనుకుంటున్నా. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏమని రాయాలి? 90 మైనస్ బి అని రాయాలి. వెరీ గుడ్. సైన్ సేమ్ అంటే రేషియో సేమ్ అయితే యాంగిల్స్ కూడా సేమ్ అవ్వాలి కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ బి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90. హెన్స్ ప్రూవ్డ్. సింపుల్. ఓకే, ఇప్పుడు కొంచెం ట్రికీ అంటే కష్టం. నువ్వే కష్టం అని చెప్తే ఎట్లా అన్నా అంట. సరే, ఇది కూడా కష్టం కాదు, సింపుల్ చేసి పడేద్దాం. ఏమని ప్రూవ్ చేయమని అడిగాడంటే ఎగ్జాంపుల్ 12లో సైన్ బి ప్లస్ సి బై 2
ఈజ్ ఈక్వల్ టు కాస్ A/2 అని ప్రూవ్ చేయమని అడిగాడు. ఎందులో అడిగాడు? ఒక ట్రయాంగిల్ ఉందంట, ఆ ట్రయాంగిల్ ABC అంట, అందులో యాంగిల్స్ అన్ని <90 అంట. ఓకేనా, చలో ప్రూవ్ చేసేద్దామా. A+B+C ఈజ్ ఈక్వల్ టు 180. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఆబ్వియస్లీ ఒక ట్రయాంగిల్లో అన్ని ఇంటీరియర్ యాంగిల్స్ యాడ్ చేస్తే 180 డిగ్రీసే కదా. ఇవన్నీ ఏబిసి ఇంటీరియర్ అని ఇచ్చాడు వాడే. ఓకే, నేనేం చేస్తున్నా అంటే డివైడింగ్ బై 2, ఈ ఈక్వేషన్ అంతటిని 2తో డివైడ్ చేస్తున్నా, 2తో. ఓకేనా, దీన్ని ఇట్లా రాసుకోవచ్చా? (180/2) ఎంత? ఓకే, A/2ని నేను అటు పంపిస్తాను. ఓకే, అప్లయింగ్ సైన్ ఆన్ both sides. సైన్ ని రెండు వైపులా ఎందుకు అప్లై చేస్తున్నాను బాబు? ఇచ్చిన క్వశ్చన్ చూడు బాబు, నేనేం బట్టి కొట్టి రాయట్లేదు, క్వశ్చన్ లో ఉన్నదే ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తున్నా. సైన్ అప్లై చేస్తే ఏమవుతుంది? sin B+C/2 ఈజ్ ఈక్వల్ టు sin 90 - A/2 అవుతుంది. ఎందుకు? మనమే కదా అప్లై చేసింది. సో sin 90 - A/2 అంటే ఏంటి? cos A/2 కదా. ఎందుకు? ఇవి రెండు కాంప్లిమెంటరీ కదా. అది కూడా ఏంటి బాబు, మీరు సింపుల్ గా రాసేయచ్చు కదా. ప్రూవ్ అయినట్టేనా మరి? చాలా తేలిగ్గా ప్రూవ్ అయిపోయింది. అంతే అబ్బాయి, ఇదన్నమాట మన కాంప్లిమెంటరీ యాంగిల్స్ కథ. ఓకేనా, సరే. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ కొన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సరేనా, మీకు ఆ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏంటి అన్నది మీకు ఇట్లా పరిచయం చేసి ఇట్లా వెంటనే ఎగ్జాంపుల్ సాల్వ్ చేసి క్లారిటీ చేసుకుందాం. ఓకేనా, చూడండి, నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాను. ABC దీని పేరు. రైట్, ఈ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసిలో పైథాగరస్ థీరం అప్లై చేస్తున్నాను. AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC². ఎనీ క్వశ్చన్స్? నో. రైట్, దీనికంటే ముందు చిన్న క్లారిటీ. ఇందులో మనకు తెలిసినవి ఏంటి? ఇది తీటా అనుకుంటే sin θ ఈజ్ ఈక్వల్ టు BC/AC. ఓకే, cos θ ఈజ్ ఈక్వల్ టు AB adjacent, AB/hypotenuse AC. రైట్, tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ ఏమో BC, అడ్జసెంట్ ఏమో AB. ఓకే, sin θ ఇదైతే cosec θ ఏంటి? దీని ఇన్వర్సే కదా, AC/BC. sec θ ఏంటి? cos θ ఇన్వర్స్ కదా, AC/AB. tan θ కంటే cot θ ఇన్వర్స్. సో cot θ ఇన్వర్స్ ఏంటి? AB/BC. ఆల్రైట్, ఈ వాల్యూస్ని మీరు ఇట్లా కళ్ళ ముందు ఉన్నాయి కదా చూసుకుంటే, స్టెప్ 1 ఏంటంటే డివైడ్ బై A² ఆన్ బోత్ సైడ్స్. A² తో డివైడ్ చేస్తున్నా, AC² తో, సారీ, LHS ని డివైడ్ చేశాను, RHS ని డివైడ్ చేశాను. LHS ఏమో ఇట్లా అయిపోయింది, RHS ఏమో ఇట్లా అయిపోయింది. ఓకేనా, నేను అక్కడ ఉన్నాయి రాస్తున్నా, అందుకే చెప్పట్లేదు. రైట్, AC క్యాన్సిల్ అయితే ఎంత? 1 ఎంత? 1. రైట్, AB/AC ఇక్కడ ఎక్కడైనా మీకు కనబడుతుందా? చూడండి,
ఏబి బై ఏసీ ఇక్కడ ఉంది, వెరీ గుడ్, షార్ప్ ఐస్. ఏబి బై ఏసీ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బీసీ బై ఏసీ ఎక్కడైనా కనబడుతుందా? వెరీ గుడ్, బీసీ బై ఏసీ ఇక్కడ ఉంది, సైన్ స్క్వేర్. దేర్ఫోర్ ఇది ఒక ఐడెంటిటీ అన్నమాట. సో ఐడెంటిటీ అంటే ఏంటి అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఎట్లనో అది 100% ట్రూ. ఎట్లనో ఇది కూడా అంతే. ఎప్పుడైనా ఏ నాటికైనా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 వస్తుంది. ఆల్ రైట్, సరే, ఇది వచ్చింది బాగానే ఉంది. ఇంకో 2 కనిపెట్టచ్చు ఇందులో నుంచి. చూడండి, మనము ఈ ఈక్వేషన్ లో ఏం లేదు, ఒక్కొక్క దాన్ని ఇంకో దాంట్లో డివైడ్ చేస్తున్నాం. ఈ ఈక్వేషన్ ని ఫస్ట్ ఏం చేసాం, ఏసీ స్క్వేర్ తో డివైడ్ చేసాం. ఇప్పుడు ఏబి స్క్వేర్ తో డివైడ్ చేద్దాం. డివైడ్ బై ఏబి స్క్వేర్. ఓకేనా? రైట్, ఏబి స్క్వేర్ తో డివైడ్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఏసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ పైన ఉంది కదా, నేను కింద రాస్తున్నాను మీకోసం. డివైడెడ్ బై ఏబి స్క్వేర్ అన్నారు, బాగుంది. ఏసీ బై ఏబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏబి హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ బై ఏబి హోల్ స్క్వేర్. ఇది 1. ఇక చూడండి, ఏసీ బై ఏబి ఎక్కడైనా కనపడిందా? ఏసీ బై ఏబి కనబడిందా? ఇక్కడ సెక్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బీసీ బై ఏబి ఇక్కడ ఏముందా చూడండి, బీసీ బై ఏబి ఇక్కడ ఉంది, వెరీ గుడ్, టాన్ స్క్వేర్ థీటా. ఇది మన రెండో వాల్యూ. ఎప్పుడైనా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సెక్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అన్నది ఖాయం అన్నది మనకు అర్థమైంది. ఓకే, ఫస్ట్ ఏమో ఏసీ స్క్వేర్ తో డివైడ్ చేసాము, సెకండ్ ఏమో ఏబి స్క్వేర్ తో డివైడ్ చేసాము, ఇంకేం మిగిలింది? బీసీఏ మిగిలింది. చేసేయండి. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ డివైడ్ బై బీసీ. ఏసీ బై బీసీ హోల్ స్క్వేర్ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బీసీ హోల్ స్క్వేర్ వస్తుంది ప్లస్ 1 వస్తుంది. మీకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది వాటికి. రైట్, ఏసీ బై బీసీ ఎంత? ఇక్కడ చూడండి, ఏసీ బై బీసీ ఇక్కడ వచ్చింది కొసెక్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బీసీ ఏంటి? కాట్. అదొకటే మిగిలింది మరి. కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 1. ఇది మన థర్డ్ ఐడెంటిటీ అన్నమాట. ఓకేనా? సో ఈ 3 ఐడెంటిటీస్ మీరు బై హార్ట్ చేయాలి. రైట్, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, సెక్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా, అండ్ కొసెక్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 1. ఇవి మన ఐడెంటిటీస్. వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్. ఇవి గుర్తుపెట్టుకుంటే మన ఎగ్జాంపుల్స్, మన ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఫటాఫట్ చేసేయచ్చు. చూద్దామా? 2 ఎగ్జాంపుల్స్ చూద్దామా? మస్తు మజా వస్తుంది. రైట్, ఎగ్జాంపుల్ 13 మీ టెక్స్ట్ బుక్లో నేను చేస్తాను, చూడండి. చాలా సింపుల్ ప్రూఫ్ అడిగాడు, అంతే. చాలా సింపుల్ ప్రూఫ్ అడిగాడు. ఎగ్జాంపుల్ 13 అంట. ఏంటది? కాట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ థీటా ఇంటూ కొసెక్ థీటా అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, నేను ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నా. కాట్ థీటాని ఏమని రాసుకోవచ్చు మనం? కాస్ థీటా బై సైన్ థీటా అని రాసుకోవచ్చు. టాన్ థీటాని సైన్ థీటా బై కాస్ థీటా. ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నా. రైట్, దీన్ని మీరు క్రాస్ మల్టిప్లై చేసి డినామినేటర్ అండ్
sin theta into cos theta ఏమో డినామినేటర్, cos theta into cos theta cos square theta, sin theta into sin theta sin square theta. therefore ఇప్పుడే ఐడెంటిటీ వచ్చింది, sin square theta plus cos square theta is equal to 1 అని, 1 by sin theta into cos theta. దీన్ని సపరేట్గా రాస్తారు, 1 by sin theta into 1 by cos theta. మీరు ఇక్కడ రాగానే ఆగిపోతారు, అన్న వచ్చేసింది అన్న లాస్ట్ స్టెప్కి, అయినా ఆన్సర్ రాలేదు, ఆపేకండి. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. దీన్ని సపరేట్ చేస్తే 1 by sin theta ఏంటి, cosec theta, 1 by cos theta ఏంటి, sec theta. ఇది ఆర్హెచ్ఎస్ఏ కదా, ఆన్సర్ వచ్చేసినట్టే కదా, ప్రూవ్ అయిపోయినట్టే కదా, సింపుల్. రైట్, ఎగ్జాంపుల్ 14 చేద్దాం. ఎగ్జాంపుల్ 14, tan square theta plus tan power 4 theta is equal to sec power 4 theta minus sec square theta అని ప్రూవ్ చేయాలంట. చేసేద్దాం, మనకు అలవాటే కదా. ఎల్హెచ్ఎస్ తీసుకోండి, tan square theta plus tan power 4 theta. ఈ రెండిట్లో కామన్ ఏముంది, tan square theta, 1 plus tan square theta మిగిలిపోతుంది. రైట్, tan square theta అట్లనే వచ్చేసి 1 plus tan square theta అంటే మనకి ఏమొచ్చింది, ఇందాకనే నేర్చుకున్నాము. వెరీ గుడ్ వెరీ గుడ్, మీకు బాగా గుర్తుంది, sec square theta. రైట్, tan square theta into sec square theta వచ్చేసింది. tan square theta ని మళ్ళీ ఎట్లా రాసుకోవచ్చు, sec square theta minus 1 అని రాసుకోవచ్చు. అదే ఐడెంటిటీ వస్తే మీకు ఇది వచ్చేసినట్టే, ఐడెంటిటీ మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఓకేనా, 1 plus tan square theta is equal to sec square theta అని మైండ్లో ఫీడ్ అయిపోవాలి. రైట్, దీన్ని మళ్ళీ మల్టిప్లై చేయి, sec power 4 theta minus sec square theta. అయిపోయిందా, సింపుల్. మనం ఒకటి ఈ స్టెప్ ఒకటి చేస్తే చాలు, అది వెలిగితే చాలు, వచ్చేసినట్టే, సింపుల్ ప్రూఫ్. సరేనా, ఇంకొక ప్రూఫ్ చేసేద్దాం, ఇక మైండ్లో ఫిక్స్ అయిపోవాలి ఈ ఐడెంటిటీస్. ఎగ్జాంపుల్ 15, under root 1 plus cos theta by 1 minus cos theta is equal to cosec theta plus cot theta అని ప్రూవ్ చేయమన్నాడు. బాబు నువ్వు ఏమైనా ఇచ్చే, మాకు ఐడెంటిటీస్ వచ్చేసినాయి, ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసినాయి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ వచ్చేసినాయి, చేసి పడేస్తున్నాం. చూడండి, ఎల్హెచ్ఎస్ తీసుకోండి, అండర్ రూట్ 1 plus cos theta by 1 minus cos theta. రైట్, నేను న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 1 plus cos theta తో మల్టిప్లై చేస్తాను. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 1 plus cos theta తో మల్టిప్లై చేస్తాను. ఎందుకు, 1 minus cos theta into 1 plus cos theta is equal to 1 minus cos square theta వస్తుందని నాకు తెలుసు. 1 minus cos square theta is equal to sin square theta అని నాకు తెలుసు. సో ఆ సింప్లిఫికేషన్ మనకి మైండ్కి వచ్చేయాలన్నమాట. ఓకేనా, a plus b into a minus b is equal to a square minus b square, అది ఇక్కడ అప్లై చేసింది. sin square theta plus cos square theta is equal to 1, ఇక్కడ రాస్తున్నా చూడండి. సో sin square theta is equal to 1 minus cos square theta. ఈ 1 minus cos square theta ఇక్కడ ఉందా, సో ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, sin square theta. వెరీ గుడ్, స్క్వేర్ తీసేయండి, అండర్ రూట్ తీసేయండి, 1 plus cos theta by sin theta. విడిగా రాసుకోండి, 1 by sin theta plus cos theta by sin theta. 1 by sin theta అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్సే కదా, cosec theta అనే కదా. cos theta by sin theta అంటే మనకు తెలిసినోడే కదా, cot theta. అయిపోయింది, ఇది ఆర్హెచ్ఎస్ఏ కదా, ఆర్హెచ్ఎస్ హెన్స్ ప్రూవ్డ్. ఓకే రైట్, దీంతో మీరు ట్రిగ్నోమెట్రీని సక్సెస్ఫుల్గా క్లోజ్ చేసేసారు. మీకు మీరు క్లాస్ పెట్టుకోండి. సూపర్, మీరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అన్నీ నేర్చేసుకున్నారు, హ్యాట్స్ ఆఫ్. మీరు అదే ఎంతూజియాజంతో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ కూడా చూడాలి.
ఓకేనా? మీరు ఇప్పుడు కాన్సెప్ట్స్ అన్ని నేర్చేసుకున్నారు, ఎగ్జాంపుల్స్ చేయగానే మీకు అన్నీ అర్థమైపోయినాయి. రియల్ లైఫ్లో మనం ఎట్లా అప్లై చేయాలి అన్నది కూడా నెక్స్ట్ చాప్టర్లో మనకి మంచి మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? అది చేసేద్దాం. రైట్, ఆల్ ది బెస్ట్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, ఎంజాయ్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో, కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్స్ నేర్చుకుందాం సరైన విధంగా.